పీవీకే నాయుడు మార్కెట్ అంటే పసుపులేటి వెంకట కృష్ణమ్మ నాయుడు గారి మార్కెట్ ఇది. వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి స్థలాన్ని దానం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇది 370 అప్రాక్సిమేట్గా షాప్స్ ఉన్నాయి. 5 నుంచి 10,000 అంటే కరెక్ట్గా నంబర్ తెలియదు కానీ 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. అంటే మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది ఎక్కడికక్కడ. దీన్ని గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తూ ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. మాధవి గారు కూడా వాళ్ళకి కొంత ఇక్కడ ఉన్న వాళ్ళకి అపోహలు ఉన్నాయి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని చేయాలి, కట్టాలనేటువంటి ఒక ప్లాన్ తోటి ఆ రోజు కమిషనర్ గారు ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ని కరెక్ట్గా చేయలేదనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు అడిగేది ఏంటంటే, ఒకటి ఎక్కువ మంది మార్కెట్ అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కువ బిజినెస్ అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చే షాపులు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టంలో తీయమని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు ఇవన్నీ పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం, దానికి ర్యాంప్ కానీ పైకి ఎత్తుకెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతూ ఉన్నారు. మూడోది కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. నాలుగోది, ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్గా రెంట్ తక్కువ కడతారు, 30-40 రూపాయలే కడతారు. మేమైనా ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఉండాలంటే అది కాస్ట్ పెరిగిపోతుంది. సో మేము చేయబోయే పని కూడా వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా, ఎందుకంటే వీళ్ళకి 10, 20, 30 వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రెయింట్స్ను కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడర్న్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నింటినీ ఆర్గనైజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా చేయాలనేది మాధవి గారు అడుగుతూ ఉన్నారు. ఒక నెల నుంచి మనం వాళ్ళ బాధలు వినాలని, అందుకని ఈరోజు ఇద్దరం కలిసి వచ్చాం. అందుకని మాధవి గారికి అదేవిధంగా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. డెఫినెట్గా దీన్ని సిస్టమేటిక్గా కమిషనర్ గారు, మేము అందరం కలిపి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరం కలిపి తప్పకుండా చేస్తాం. పేరు ఎందుకు మారుస్తాం? అసలు ఎవరు చెప్పారు పేరు మారుస్తారని? నేను ఫస్ట్ చెప్పింది ఏంటమ్మా, పసుపులేటి వెంకట కృష్ణమ్మ నాయుడు గారు. ఆయన ఆ రోజున మంచి హృదయంతో ఈరోజు ఇది 2 ఎకరాలు దాదాపు 100 కోట్లు ఉండేది ఆ రోజు దానం చేశారు. ఎందుకు మారుస్తారు పేర్లు? అలాంటి పిచ్చి రాజకీయాలు ఉన్నవాళ్ళకి మంచి చేయాలనుకునే వాళ్ళమే కానీ పిచ్చి రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇందులో ఈ మార్కెట్లో ఒరిజినల్గా షాప్స్ ఎవరికైతే అయినాయో వాళ్ళకే ఇది ఫస్ట్ చెందుతుంది. వాళ్ళు ఏదైనా ఉంటే వేరే జోన్స్కి షిఫ్ట్ చేయడం చేస్తాం. కూరగాయల మార్కెట్ గురించి మనందరికీ తెలుసు. గత 40 ఏళ్ల నుంచి కూడా యావత్ గుంటూరు చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా చిల్లర కొట్టు వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇక్కడి నుంచి కంప్లీట్గా ఇది హోల్సేల్ మార్కెట్ లాగా చిల్లర వర్తకులు అందరూ కూడా ఇక్కడి నుంచి కూరగాయలు తీసుకెళ్లి తమ షాపుల్లో అమ్ముకునే పరిస్థితి ఉండేది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా. అయితే ఈరోజు నేటి పరిస్థితి పీవీకే నాయుడు మార్కెట్ చూసుకుంటే శిథిలావస్థలకు చేరినట్టుగా ఉంది. మరి పెరిగిపోతున్న బయట రైతు మార్కెట్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాలు కావచ్చు, పూర్తిగా ఇది శిథిలావస్థ చెందడం వల్ల ఎలక్షన్కి ముందు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ వారి అందరి బాధ వినడం జరిగింది. దాదాపుగా 375 షాపులు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి ఒక న్యాయం చేయాలి, ఒక మంచి పటిష్టమైన కాంప్లెక్స్ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో ఆ కాంప్లెక్స్ వస్తుందన్న నమ్మకంతోనే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చెందనివ్వకుండా, కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా ఇక్కడ దీన్ని ఇలా వదిలేయడం జరిగింది. అయితే దాన్ని గమనించిన మేము కంపల్సరీగా ఇక్కడ ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని దృఢ నిశ్చయం చేసుకున్నాము. మరి హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉంటున్న ఈ ప్రాంతంలో మంచి కాంప్లెక్స్ వస్తే గుంటూరు సిటీకి కూడా చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా రైతులకు కూడా న్యాయం జరుగుతుందన్న సత్సంకల్పంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఈ ఒక ప్రాజెక్ట్ని చేపట్టాలి అని సంకల్పించడం జరిగింది. అయితే ఇక్కడున్న వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ మార్కెట్ స్ట్రక్చర్ కానివ్వండి, లేదంటే వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తామని కానివ్వండి, మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇస్తారా లేదా అనే కొన్ని అపోహలు, అదేవిధంగా కొన్ని వెంటిలేషన్లు, ఈ
వాళ్ళ సరుకు ఎత్తే ప్రాసెస్లో ఇలాంటివి చాలా కొన్ని వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరచడం జరిగింది. వీటన్నిటికీ ఎంపీ గారిని తీసుకొస్తే వాళ్ళకు ఒక మంచి భరోసాగా ఉంటుందని చెప్పి సార్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన సహృదయంతో ఇక్కడికి విచ్చేశారు. వారి బాధలన్నీ వినబోతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది. అయితే విస్తృతంగా స్టేక్ హోల్డర్స్ అందరితో పాటు ఈ కమిషనరేట్లో ఇవాళ సార్తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అసలు పిన్ టు పిన్ డైమెన్షన్స్ ఒక్కొక్క షాపు ఎంత వస్తుంది, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా ఎన్ని అకామిడేట్ చేయాల్సి వస్తుంది అని గ్రౌండ్ రియాలిటీతో ఇప్పుడు కంప్లీట్గా పర్యవేక్షించడం జరుగుతుంది. ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళ సమస్యని సార్ దృష్టిలోకి తీసుకొస్తారు. అన్నీ కూడా సార్ మా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే దాని మీద ఇవాళ చర్చించి దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది లోన్ ఎస్బీఐ నుంచి లోన్కి వెళ్ళాలి, జిఎంసీ ఎంత ఇవ్వాలి, లేదంటే ఒక పీపీపీ మోడల్లో దీన్ని ఎలా తీసుకురావాలి, ఏదేమైనప్పటికీ కార్యరూపం ఎలా దాల్స్తున్నప్పటికీ దీన్ని ముందుగా యుద్ధ ప్రాతిపదికన జరిపించాలనే సత్సంకల్పంతో మేము అందరము ఉన్నాము. ఈరోజు మంత్రి గారి చొరవతో ఇది 100% దిగ్విజయం పొందుతుంది అన్న ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తున్నారు? ప్రత్యామ్నాయంగా 3-4 మీకు తెలిసిందే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంతగా ఇంతమంది ఇన్ని షాపులు ఏర్పాటు చేసే స్థలం లేదు. కాబట్టి డివిజన్ వైజ్గా అంటే ఇద్దరు ఒక 100 మందికి ఒక చోట 100 మందికి ఒక చోట ఏర్పాటు చేయగలిగినా పర్వాలేదు, లేదా అందరూ ఒకే దగ్గర ఉండగలిగితే ఇంకా బాగుంటుంది. వాళ్ళనే అడగడం జరిగింది. ఎందుకంటే మేము ఏదైనా నిర్ణయించినా కూడా మళ్ళీ వాళ్ళకి అందరూ రారు, కస్టమర్లు రారు, ఒక ప్రాంతానికి అలవాటు పడిపోయారు కాబట్టి రారేమోననే అపోహలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వాళ్ళనే నిర్ణయించుకోమని చెప్పడం జరిగింది. సో 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసి ఏది వాళ్ళకి బెస్ట్ అయితే అది ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 1 year 2 years కన్స్ట్రక్షన్ పట్టినా ఫస్ట్ 2 floors ముందుగా అయిపోతుంది కాబట్టి పూర్తిగా బిల్డింగ్ అయ్యేదాకా వాళ్ళు వేచి ఉండాల్సిన పని లేదు. 2 floors అవగానే వాళ్ళందరూ కూడా వాళ్ళని అకామిడేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అనుకున్నంత అపోహతో 2 సంవత్సరాలు ఆగాలి అనే భయం మాత్రం ఎలాంటి పరిస్థితిలో ఉండదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.